హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ అయితే నేను ఫ్రీజీ హెయిర్ కోసం మంచి హెయిర్ మాస్క్ అయితే చూపిస్తాను. అండ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా సింపుల్. అండ్ మనకి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతాయి. ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని అప్లై చేసేసుకోవచ్చు. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ప్రాసెస్ చేస్తూ మాట్లాడుకుందాము. అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అండ్ ఇంకా ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉండాలి అనేది చూపిస్తాను, పదండి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొంచెం పెరుగు తీసుకున్నాను, గడ్డ పెరుగు తీసుకొని దీన్ని మంచిగా బీట్ చేసేసుకున్నాను యాక్చువల్లీ. అండ్ ఇది ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అనమాట. లైక్ చాలా కోల్డ్గా ఉన్నప్పుడు యూజ్ చేసేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా మంచిగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న ఇంచు అల్లం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసి దీన్ని జ్యూస్ అయితే రెడీ చేసేసుకుందాము. సో ఫస్ట్ మనకి కర్డ్ వలన మన హెయిర్కి ఎలాంటి యూజెస్ అందుతాయి, లైక్ ఎలాంటి యూజెస్ అందుతాయి అని అంటే, కర్డ్ అనేది మన హెయిర్కి లైక్ మంచి మాయిశ్చరైజింగ్గా నరిషింగ్గా ఉంచుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఫ్రీజీనెస్ని తగ్గించి లైక్ సిల్కీగా సాఫ్ట్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు డ్యామేజ్డ్ హెయిర్ని రిపేర్ చేసి మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట కర్డ్ అప్లై చేసుకోవడం వలన. అండ్ ఇప్పుడు ఇందులోకి మనము ఇప్పుడైతే నేను అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను జ్యూస్ సపరేట్ చేయడానికి. ఇప్పుడు ఈ జ్యూస్ని నేను ఈ కర్డ్లో మిక్స్ చేస్తున్నాను అనమాట, లైక్ యాడ్ చేస్తున్నాను. సో మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ హెల్ప్తోని సపరేట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా స్ట్రైనర్ యూజ్ చేస్తున్నాను. సో చూసారా ఇలాగా. జస్ట్ ఏం లేదు, లైక్ అల్లం పేస్ట్ చేసేసుకుంటే అందులోంచి మనకి జ్యూస్ అయితే సపరేట్ అయిపోతుంది. సో ఇలా జ్యూస్ మొత్తం సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూసారా, ఇది అల్లం జ్యూస్ అనమాట. సో ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ అల్లం వలన మనకి లైక్ స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మొత్తం తగ్గిపోతాయి అన్నమాట. లైక్ డ్రైనెస్ అవ్వడము అండ్ హెయిర్ డ్యామేజ్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోయి అల్లం కూడా మనకి లైక్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది, కొత్త హెయిర్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు నేను హనీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసేసుకోండి, లేకపోతే లేదు. సో ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. హనీ కూడా మనకి లైక్ మంచి గ్లాస్ హెయిర్ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు అల్లం లైక్ ఫస్ట్ టైం ఈ పేస్ట్ అప్లై చేసే వాళ్ళకి అల్లం ఫ్లేవర్తోని లైక్ అంత నచ్చకపోవడం, ఇరిటేషన్ రావడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే హనీ యాడ్ చేసేసుకోండి. ఆ ఫ్లేవర్ని కొంచెం కంట్రోల్ చేసేస్తుంది అనమాట. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా మనం హెయిర్కి, స్కాల్ప్కి అప్లై చేసేసుకోవాలి. సో ఇప్పుడు హెయిర్ మొత్తం ఒకసారి కోమ్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ కోమ్ చేసేసుకున్నాను. లైక్ చూసారా, ఇలాగ ఫ్రీజీనెస్ లేకుండా మంచిగా కోమ్ చేసేసుకొని ఇలా పార్టీషన్ తీసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం హెయిర్ని సపరేట్ చేసేసుకుంటూ ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నది ఉంది కదా కర్డ్ మిక్చర్, అదంతా కూడా హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ చాలా కూల్గా అనిపిస్తుంది అప్లై చేసుకున్నప్పుడు. ఇలా అండ్ మళ్ళీ ఇలా హెయిర్ని సపరేట్ చేసుకుంటూ స్కాల్ప్కి మొత్తం పట్టేలాగా అప్లై చేసేసుకోవాలి. సో ఇలా స్కాల్ప్ అంతా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్కి కూడా అప్లై చేసుకోవాలి.
అండ్ కర్డ్ యూజ్ చేసేటప్పుడు లైక్ ఫ్లేవర్స్ లేని కర్డ్ని యూజ్ చేసేసుకోవాలి. మనకి మనము ఇంట్లో చేసుకుంటాం కదా, సో ఆ కర్డ్ యూజ్ చేయాలన్నమాట. అండ్ నా హెయిర్కి అయితే ఇలా ఈ ఒక బౌల్, ఫుల్ బౌల్ అయితే సరిపోతుంది. అండ్ మీ హెయిర్ లెంత్కి, మీ హెయిర్కి లైక్ ఎంత పడుతుందో చూసి అంతవరకు యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా అప్లై చేసేసుకొని హెయిర్ మొత్తం అప్లై చేసేసుకొని తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు స్కాల్ప్ అంతా అప్లై చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే హెయిర్కి అప్లై చేస్తున్నాను. హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి, అప్పుడే ఫ్రీజీనెస్ తగ్గుతుంది. సో ఇలా స్కాల్ప్ అండ్ హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసేసుకున్నాను. అండ్ అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 minutes ఇలాగా మసాజ్ చేసేసుకోండి సింపుల్గా. అప్పుడు స్కాల్ప్ అంతా కూడా మంచిగా లైక్ నరిషింగ్గా అవుతుంది అనమాట. అండ్ ఇంతే అనమాట. ఈ మాస్క్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ 10 minutes లోపే మనకి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. లైక్ ప్రిపేర్ చేసుకోవడం, అప్లై చేసుకోవడం అంతా అయిపోతుంది. సో ఫ్రీజీనెస్ ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇలా అప్లై చేసేసుకొని జస్ట్ ఒక 30 minutes to 1 hour మీకు ఎంత టైం ఉంటే అంతవరకు అలాగే వదిలేసేయండి. జస్ట్ ఇలా ఒక బన్ వేసేసుకోండి అండ్ వదిలేసేయండి. 1 hour తర్వాత కోల్డ్ వాటర్తోని హెడ్ బాత్ చేసేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. లైక్ ఫ్రీజీనెస్ అయితే చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి ఒకసారి. అండ్ మీ రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.